నేను చెప్పాను, మళ్ళీ నా వర్డ్స్ ఒకసారి చూడండి. ఒకసారి అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇదే బుల్డోజర్ తో అడ్డుకుంటే ఆ బుల్డోజర్ తో ముందుకెళ్తాం తొక్కుకుంటూ అని చెప్పిన. అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు, ఇప్పుడు నేను అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు అన్నాను తప్ప మీరేమైనా అభివృద్ధికి అడ్డుపడుతున్నారా? మీరు పడుతున్నారా? మీరు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా పేరు తీసి చెప్పానా? నేను ఏమన్నా పేరు తీసన్నానా? అభివృద్ధిని అడ్డుపడే వ్యక్తులు ఎవరు వచ్చినా ఇదే బుల్డోజర్ తో ముందుకెళ్తాం, అభివృద్ధిని మాత్రం ఆపము. ఇదే పదవి నేను అన్నది. మీరు కూడా ఉన్నారు ఆ రోజు అందరు. నేను ఎక్కడన్నా వ్యక్తిగా పేరు తీసన్నానా? మరి అందుకే కొంచెం లోతుగా పోతే ఏమనుకోకపోతే నేను అదే చెప్పాను, మాట్లాడే వ్యక్తులకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడుతున్నారు, ఏం విమర్శలు చేస్తున్నారని తెలుస్తుంది. నేను క్లియర్ గా చెప్పాను. నేను జలధార అనే కార్యక్రమం ద్వారా గంజహళ్లిలో అనేటువంటి చెరువు సర్వే చేపించి అక్కడ డీసిల్టింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకు, గ్రామస్తులకు, ఆ ఊర్లో ఉండేటువంటి చెరువు లోతు పెరగడం వల్ల ప్రతి నీటి బొట్టు, ప్రతి వాన చినుకు, ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి ఆ గంజహళ్లి గ్రామంలో రేపు ఆ నీళ్లన్నీ అక్కడ చేరితే